మంగళగిరి నగరంలోని స్థానిక తెనాలి రోడ్డులో గల శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 2 నందు ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన ఐఎన్టీఎస్ఓ వారు నిర్వహించిన పోటీ పరీక్షలో తమ పాఠశాల విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధించారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపాల్ కరుణాకర్ మాట్లాడుతూ, విజయవాడ జోన్ మొత్తంలో కేవలం 3కి మాత్రమే గ్రాండ్ ప్రైజెస్ వచ్చాయని, అందులో తమ విద్యార్థి ఒకరని తెలిపారు. 6వ తరగతి విద్యార్థిని షేక్ చాందినికి రూ. 1,20,000 విలువ చేసిన ల్యాప్టాప్ను బహుమతిగా అందజేశారు. అదేవిధంగా తమ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి గంజి జశ్వంత్కు లెనోవో ట్యాబ్ను మొదటి బహుమతిగా అందజేశారు. అంతేకాకుండా అనేక విభాగాలలో తమ విద్యార్థులు మంచి బహుమతులు పొందారు అని తెలియజేశారు. అందుకుగాను శ్రీచైతన్య విద్యార్థులు అన్ని రంగాలలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో ఉంటారని ప్రిన్సిపాల్ కరుణాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ, రీజనల్ ఇన్ఛార్జ్ రాజేష్, డీన్ గణేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. Today I'm so happy with my students because international Olympiadsలో మన చైతన్య మంగళగిరి 2 బ్రాంచ్ తెనాలి రోడ్లో ఉన్నటువంటి మంగళగిరి 2 బ్రాంచ్కి సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులు గ్రాండ్ ప్రైజెస్, ఒకరికి చాందిని, ఈ పాపకి గ్రాండ్ ప్రైజ్ వచ్చింది. సో ల్యాప్టాప్ అనేది సైన్స్ ఒలింపియాడ్ వాళ్ళు పంపించారు. సో నెక్స్ట్ జశ్వంత్, ఈ బాబుకి ట్యాబ్ ఇచ్చారు. ఇది యూపీఎస్సీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో అన్ని విషయాల్లో కూడా చైతన్య ఈ విధంగా ముందంజలో ఉంది. ఓవరాల్గా స్టేట్ వైడ్గా వచ్చినటువంటి 3 ప్రైజెస్లో ఫస్ట్ మంగళగిరి 2 బ్రాంచ్కి సంబంధించిన ఒక పాప. సో ఈ పాపకు గ్రాండ్ ప్రైజ్ ఉంది. సో దీన్ని బట్టి మేము చాలా, మా ఉపాధ్యాయులు కానీ మా తల్లిదండ్రులు, సో నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ విధంగా అందరూ కూడా టీమ్ వర్క్, ఇదంతా కూడా టీం వర్క్ వల్లే సాధ్యమైంది. చాలా చక్కగా వీళ్ళు చెప్పటంలో కానీ, సో ఆ యొక్క క్లాసెస్ టైం మేనేజ్మెంట్, సో కరిక్యులం ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా చేశారు. దాన్ని బట్టి వీళ్ళకి ఈ ప్రైజెస్ రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు ఫర్దర్గా కూడా మంచి ఫ్యూచర్లో మంచి ప్రైజెస్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయంగా జరిగినటువంటి ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో మా బ్రాంచ్కి మంగళగిరి 2 బ్రాంచ్కి చెందినటువంటి విద్యార్థులకు ఒకరికి గ్రాండ్ ప్రైజు మరియు ఇంకొకరికి ల్యాప్టాప్ ట్యాబ్ అనేది రావడం జరిగిందండి. ఇవి విజయవాడ మొత్తంలో 4 బ్రాంచులకు వచ్చాయి. చాలా బ్రాంచులు కాంపిటీషన్లో పోటీ పడ్డాయి. అందులో నా 3 బ్రాంచెస్లో ఉన్నటువంటి బ్రాంచుల్లో మా బ్రాంచ్ ఒకటిగా నిలవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ అవార్డును పొందినటువంటి ఈ విద్యార్థులిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్లో మంచిగా సెక్యూర్ అవ్వడం కోసం సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా వర్క్షీట్స్ కానీ లేకపోతే వీళ్ళకి గైడెన్స్ కానీ ఇవ్వడం, అది ఎంతో తోడ్పాటు అయ్యింది. దానివల్ల వీళ్ళు ఈ ప్లేస్లో ఉండడం అనేది మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఫ్యూచర్లో వీళ్ళందరికీ కూడా ఇంకెంతకంటే మంచి ప్రైజులు గెలుచుకోవాలని చెప్పేసి పిల్లలకి మరియు ఆ తల్లిదండ్రులకి శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మా బాబుకి చైతన్య స్కూల్లో జీటీఎస్లో ప్రైజ్ రావడం బాగా సంతోషంగా ఉందండి. ఇది ఈ విధంగా తోడ్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి అండ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇద్దరు గెలిచిన ప్రైజ్ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. First of all, I am very happy to announce the proud about my students. So grand prize I got the Chandini. So she is also one of my student in 5th class. So I am very proud of her. And one of our primary students, Jashwant, got the first prize tab. So he also very active in class. And not only these 2 prizes, we got some more prizes also. So we got our students 3rd prize 1, 4th prize 1, 5th prize 1, and special prizes are 20 and consolation prizes are 44. We get very soon we have to announce the remaining students also. So every year we get the first prize in our primary. I am very happy and I am very thankful to our principal sir to giving this opportunity announce our primary results of INTS 4. My daughter Chandini Khanam had been secured a grand prize in INTS 4 exam. This is the exam where
the children are being encouraged for all aspects in the it means in the ETSO, ATSO, MTSO, GTSO and STSO. These are the 5 examinations which she have been attended. In all these aspects she have got a grand prize as a laptop, and all the credit is due to our principal sir, dean sir, and our primary in charge madam, and also the class teachers who have conducted this type of examinations to encourage my daughter in all the aspects. Really I am very happy and also very thankful to the institute who is conducting this type of examinations like INTSO to make the bright future of our children. So very thankful to them.